ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు పనులన్నీ ఎక్కువగా ఉన్నాయి, చేసేసుకోవాలి అని అనుకుంటున్నారా? లేక దేవుడు వాగ్దానం ఏమిస్తున్నాడు నా ఫ్యూచర్ కొరకు అనుకుంటున్నారా? ఏదేమైనా ఈరోజు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం నుంచి విందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు. గాడ్ ఆల్సో వాంట్స్ టు బీ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో కూడా దేవుడు ఉండాలని ఆశపడతా ఉంటున్నాడు. యెహోషువ పెద్ద చెప్పుకోదగిన 20 వ్యక్తి కాదు. ఆయన మోషేకి అసిస్టెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేశాన్ని నడిపించాలనే కాలింగ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలీదు. నిజంగా ఒక లీడర్గా ఉండాలంటే ఆ చుట్టుప్రక్కల మనుషుల కంటే, ఆయనని ఫాలో అయ్యే వారికంటే కూడా గొప్ప బలం ఉండాలి, గొప్ప జ్ఞానం ఉండాలి, వారికంటే ఎక్కువ శక్తి ఉండాలి కదా. మరి యెహోషువ జీవితంలో మనం చూస్తే ఆయన చెప్పుకోవాల్సిన కార్యాలు ఏమి చేసినట్టుగా లేదు, కానీ ఆయనకు విశ్వాసం ఉంది. అంతేకాదు మోషే అసిస్టెంట్గా ఉన్నాడు. ఇది సరిపోతుందా? కాదు. దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అందుని బట్టి ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించింది. యెహోషువ దాదాపు 13 యుద్ధాలను మరి ఎదుర్కొన్నాడంట ఆయన జీవిత కాలంలో. ఆ 13 యుద్ధాలు గొప్ప జయమును పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మొట్టమొదటి యుద్ధం ఎరికో పట్టణం దగ్గర. అక్కడ దేవదూత దూసిన కత్తితో నిలబడటం యెహోషువ చూశాడు. దేవుడు ఎంతగా యెహోషువకు తోడుగా ఉన్నాడంటే సూర్యునికి ఆజ్ఞాపించాడు, చంద్రునికి ఆజ్ఞాపించాడు. దేవుడు గొప్ప కార్యాలు యెహోషువ ద్వారా చేశాడు. కాబట్టి మనుషులు ఆశ్చర్యపడే రీతిలో యెహోషువని దేవుడు ఉంచాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఈరోజు నీ చుట్టుప్రక్కల వారు, అలాగే నీ తోటివారు, నీ వెనకాల నిన్ను వెంబడిస్తూ నడిచే వాళ్ళు అందరూ కూడా నీ పట్ల ఒక గౌరవం రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. నీ శక్తితో నువ్వు చేయవు. ఈ రోజు నుంచి దేవుడు తన శక్తిని నీకు ఇస్తున్నాడు, తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు, తన నైపుణ్యము నీలో కలగచేసి నీవు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. యెహోషువ 8లో మనం చూస్తాం 26వ వచనంలో ఆయన చాచిన చెయ్యి కింద ముడుచుకునేంతగా గొప్ప కార్యాలు చేశాడంట. ఒక చాచిన చెయ్యి కింద ముడుచుకోకుండా గొప్ప యుద్ధాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏ కార్యమైతే ఈ కార్యము జరిగితే బాగుండు అనుకుంటున్నావు, కానీ ఆ కార్యంలో నీకు అవమానం కలిగిందో, ఆ కార్యంలో దేవుడు నీకు గొప్ప శక్తిని, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దేవుడు అనుగ్రహించి నీ పేరు గొప్ప చేయబోతున్నాడు. నీ కీర్తి వ్యాపించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీవు యెహోషువ కంటే సాధారణమైన వ్యక్తి కావచ్చు, కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు దేవుని పట్ల ఎక్కువ నమ్మకం ఉంచుకొని ఆయన ఏది చెప్తే అది చేయండి చాలు. ఖచ్చితంగా అన్నిట్లో దేవుడు నీకు సాఫల్యత కలుగ చేయనుగాక, నీకు మంచి పేరును దేవుడు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ఈరోజు యెహోషువని మాకు చూపించి అయ్యా తండ్రి చాచిన చేయి తిరిగి ముడుచుకోకుండా అయ్యా తని గొప్ప విజయము సాధించిన యెహోషువ వలె మేము కూడా మా ప్రయత్నాలన్నింటిలో సఫలతను మేము చూసేటకు సహాయం చేయండి. అయ్యా సాధారణమైన వ్యక్తి, అయ్యా అసాధారణమైన కార్యాలు చేయడానికి నువ్వు చూపిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందన. నా ద్వారా కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయండి, నా తోడు ఉండండి, నా యొక్క పనితనంలో మీరు ఉండండి, నా యొక్క కీర్తి వ్యాపించును గాక అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ రోజు నుంచి గొప్ప కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం విన్న మీరందరూ బలపరచబడ్డారని అనుకుంటున్నాను. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి కింద కమెంట్లో ఐ ఆమ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, గాడ్ ఈస్ విత్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే.